విజయదశమి మన దేశంలో ఘనంగా జరుపుకునే పండుగల్లో ఒకటి. ఇంతకీ ఎవరి విజయం గురించి మనం మాట్లాడుతున్నాం? మహిషాసురునిపై అమ్మవారు సాధించిన విజయమా, రావణుడిపై రాముడు సాధించిన విజయమా, లేక అధర్మంపై ధర్మం సాధించిన విజయమా? రండి తెలుసుకుందాం. మన దేశంలో దాదాపు ప్రతి నెల ఒక పండుగని జరుపుకుంటూ ఉంటాం. కానీ ఈ శరద్ ఋతువు రాగానే గాలి కూడా చాలా వైబ్రెంట్గా వీస్తుంది. స్ట్రీట్స్ అన్ని కూడా లైటింగ్స్తో చాలా బ్రైట్గా షైన్ అవుతాయి. టెంపుల్లో మనం చేసే ప్రేయర్స్ ఒక డిఫరెంట్ ఎకోని క్రియేట్ చేస్తాయి. మన ఇళ్ళని కూడా ధూపం మరియు స్వీట్స్ యొక్క సువాసనలతో నిండిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకునేది నవరాత్రి మరియు దసరా ఫెస్టివ్ సీజన్ కాబట్టి. ఈ ఫెస్టివల్ కేవలం రిచువల్స్ మాత్రమే కాదు, దీనిలోని స్టోరీస్ మన ఫెయిత్ కొన్ని వేల సంవత్సరాలుగా మనల్ని గైడ్ చేస్తున్న ఒక మెసేజ్ గురించి. అదే మంచి ఎల్లప్పుడూ చెడుపై సాధించే విజయం గురించి. నమస్తే, నా పేరు నితేష్. వెల్కమ్ టు రా టు డైమండ్ యూట్యూబ్ ఛానల్. చాలా కాలం క్రితం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవుళ్ళ చేత కానీ ఒక పురుషుని చేత కానీ ఓటమి లేకుండా వరాన్ని పొందాడు. తన శక్తితో దేవుళ్ళని ముల్లోకాలని హింసించసాగాడు. ఇదంతా తట్టుకోలేక దేవుళ్ళంతా ఒక చోటకి చేరి వాళ్ళ శక్తిని అంతా దారబోసి ఒక మహాశక్తిని సృష్టించారు. ఆ శక్తి పేరే దుర్గామాత. దశభుజధారి అయి ప్రతి చేత ఆయుధాన్ని ధరించి సింహం పైన సవారీ చేస్తూ 9 రోజులు రాత్రి పగలు కంటిన్యూస్ గా ఈ రాక్షసునితో భీకర యుద్ధం చేసి 10వ రోజు ఓడించి చంపింది అమ్మవారు. అందుకే మనం ఈ 9 రోజులు నవరాత్రులుగా జరుపుకుంటాం. 10వ రోజు విజయం సాధించినందున విజయదశమి లేదా దసరాగా సెలబ్రేట్ చేసుకుంటాం. నవరాత్రి అంటే ఈ 9 రోజులు దుర్గమ్మ చేసిన యుద్ధం మాత్రమే కాదు, తన 9 అవతారాలని నవదుర్గలని ధ్యానించడం. ఈ 9 రోజుల్లో ప్రతిరోజు ఒక్కో అవతారాన్ని పూజిస్తారు భక్తజనం. మన దేశంలో ఈ నవరాత్రులను చాలా ఘనంగా జరుపుకుంటారు. గుజరాత్లో గర్బా మరియు దాండియా ఆడుతూ డివోషనల్ సాంగ్స్ పాడుతూ సెలబ్రేట్ చేసుకుంటారు. వెస్ట్ బెంగాల్లో వాళ్ళు క్రియేట్ చేసే ఐడల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాళీమాత పూజని చాలా వాళ్ళ ఘనంగా నిర్వహిస్తారు. సౌత్ ఇండియాలో గోలు బొమ్మలు దీపాలతో ఇంటిని అలంకరిస్తారు. అదే నార్త్ ఇండియాలో రాముని కథలు చెప్పుకుంటారు. రామ్లీలా స్కిట్స్ ని ప్లే చేస్తారు. డిఫరెంట్ స్టేట్స్ ఈ ఫెస్టివల్ ని డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసినప్పటికీ ఇవన్నీ కూడా ఇండియా యొక్క యూనిటీ ఇన్ డైవర్సిటీని రిఫ్లెక్ట్ చేస్తాయి. నవరాత్రుల్లో మరో ముఖ్యమైన ఘట్టం బతుకమ్మ. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా ట్రెడిషనల్ అటైర్లో రెడీ అయ్యేసి అంతా ఒక్క దగ్గర చేరుతారు. బతుకమ్మని అలంకరించి బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళ సెలబ్రేషన్స్ కి మ్యూజిక్ సిస్టమ్ లేదా డీజే తోడయిందంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ ఇంకా డబుల్ అవుతుంది. లాస్ట్ డే అయిన 9వ రోజు సద్దుల బతుకమ్మని నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు. నేచర్ నుంచి వచ్చిన ఫ్లవర్స్ ని తిరిగి నేచర్ కి అప్పగించడం అనేది దీని యొక్క మెసేజ్. బతుకమ్మ కేవలం డివోషన్ మాత్రమే కాదు, ఇది మన మదర్ ఎర్త్ కి మనం ఇచ్చే గ్రాటిట్యూడ్ అనే చెప్పాలి. తంగేడి పువ్వులు, బంతి పువ్వులు మరి మిగతా పువ్వులలో హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే ఈ పువ్వులని బతుకమ్మ ఉత్సవాలలో వాడుతూ ఉంటారు. ఈ విషయం తెలియని చాలా మంది మధ్యన ప్లాస్టిక్ పువ్వులని యూజ్ చేస్తున్నారు. ఇలాంటి ఉత్సవంలో ప్లాస్టిక్ ని యూజ్ చేయకపోవడమే మంచిది. దేవుణ్ణి డిఫరెంట్ ఫార్మ్స్ లో వర్షిప్ చేయడం అనే విషయానికి బతుకమ్మ ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. రామాయణం గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. రామ-రావణ యుద్ధం కూడా 10 రోజులే జరిగింది. 10వ రోజు రాముడు రావణుణ్ణి సంహరించాడు. అందుకే విజయదశమిని జరుపుకుంటాం. మన దేశంలో చాలా చోట్ల విజయదశమి నాడు రావణ దహన కార్యక్రమాన్ని చేపడతారు. రావణుని పెద్ద బొమ్మ క్రియేట్ చేసి ఆ బొమ్మని దహనం చేస్తారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. రావణ దహనం అంటే ఒక మనిషిని చంపడం అని కాదు, ఒక మనిషిలోని ఈగో, ప్రైడ్, తనలో ఉన్న ఈవిల్ థాట్స్ ని చంపేయడం అని. మహిషాసురునిపై అమ్మవారు సాధించిన విజయమైన, రావణుడిపై రాముడు సాధించిన విజయమైన, పువ్వులతో బతుకమ్మని పూజించడమైనా ఇవన్నీ మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తాయి.
మన జీవితంలోకి చీకటి రావచ్చు, కానీ తిరిగి ఏ రోజుకైనా సరే వెలుగు ప్రకాశిస్తుంది. చెడు ఎంత బలంగా ఉన్నా సరే ఎట్ లాస్ట్ మంచితనమే విజయం సాధిస్తుంది. కొంచెం క్లోజ్గా మనం గమనిస్తే ఈ ఫెస్టివల్స్ అన్ని గాడ్స్, గాడెసెస్ అండ్ డెమన్స్ గురించి మాత్రమే కాదు. మహిషాసురుడు మనలోని యాంగర్, గ్రీడ్ అండ్ అరగెన్స్ ని రిప్రజెంట్ చేస్తాడు. రావణుడు మనలోని ఈగో, ప్రైడ్, మనం మిస్యూజ్ చేసే నాలెడ్జ్ ని రిఫ్లెక్ట్ చేస్తాడు. దుర్గమ్మ మనలోని కరేజ్ అండ్ డివైన్ స్ట్రెంగ్త్ ని తట్టి లేపుతుంది. రాముడు మనలోని పేషెన్స్, ట్రూత్, మనం ఫాలో కావాల్సిన ధర్మం గురించి తెలియచేస్తాడు. బతుకమ్మ మనం నేచర్ తో గ్రాటిట్యూడ్ గా ఉండాలని, ఉమెన్ ని రెస్పెక్ట్ చేయాలని తెలియచేస్తుంది. అయితే వాస్తవానికి నిజమైన గెలుపు అనేది బయట కాదు, మనలోనే ఉంటుంది. మన నెగిటివిటీని మనం జయించిన రోజే మనం మన విజయదశమిని జరుపుకుంటాం. నవరాత్రి దీపాలు మసగబారుతుండగా, రావణుడి దిష్టిబొమ్మ బూడిదగా మారుతుండగా, బతుకమ్మలు నదిలో తేలుతుండగా మనకు విషయాన్ని తెలియజేస్తాయి. మంచితనం ఎప్పటికీ ఓడిపోదు. మనం ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. మనం పిలవగానే పలికే తల్లి ఆ జగన్మాత. అందుకే సంవత్సరాల తరబడి ఈ పండగలన్నీ ప్రజలందరినీ ఒక్క దగ్గరికి చేరుస్తున్నాయి. మనం ఎవరిని హాని చేయకుండా మంచిగా, ధర్మంగా జీవించగలిగితే చాలు, ఏ రోజుకైనా విజయం మన సొంతం అవుతుంది. బోల్ జగదంబే మాతకి జై. అందరికీ నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు. జై మాతాది.